భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్టుగా బహిరంగంగానే ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. కోర్స్ పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండించుకుంటూనే ఎలాంటి హింస ఉగ్రవాదానికైనా చైనా వ్యతిరేకమని చెబుతూనే పాకిస్తాన్కి అండగా ఉంటాం, పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం చైనా తన వంతు తన ప్రయత్నం చేస్తారని చెప్పారు. అదే సమయంలో చైనా నుంచి ఆయుధాలు వెళ్ళాయి అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అండ్ పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని మిజైల్స్, డ్రోన్స్ చైనావే అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అండ్ పహల్గామ్ ఉగ్రదాడిలో వాళ్ళు వాడినటువంటి శాటిలైట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో డివైసెస్ కూడా మేడ్ ఇన్ చైనా అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఏది నిజం ఏది అబద్ధం అన్న సంగతి మన ప్రభుత్వమే అఫీషియల్గా ప్రకటించాలి. కోర్స్ మిజైల్స్, డ్రోన్స్ చైనావే అని చెప్పి మన విదేశాంగ ప్రతినిధులు, రక్షణ శాఖ ప్రతినిధులు కూడా ప్రకటించారు. సరే, పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు కాసింత తగ్గుముఖం పడుతున్నాయి అనుకునే క్రమంలో మళ్ళీ చైనా భారత్ను గెలికే ప్రయత్నం చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ళ భూభాగంలో చూపెట్టి ఇప్పటికీ వాళ్ళ భూభాగంలో చూపెడుతూ వస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ళు ఏమో పిలుస్తారు, జాంగాంగ్ అనేమో పిలుస్తారు, పేరు అలా పెట్టారు. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతాలకు చైనా పేర్లు మార్చుకుంటూ తాజాగా ఒక లిస్టు విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతాల పేర్లు మార్చుకుంటూ ఒక లిస్టు. ఇది 4వసారి వాళ్ళు లిస్టు ప్రకటించడం. అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ టిబెట్లో అంతర్భాగంగా చూస్తూ ఉన్నారు. అది మాదేనని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే ఇప్పటికీ భారత్ చాలాసార్లు చెప్పింది పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలి, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ మాదే అని చెప్పి మళ్ళీ తాజాగా కూడా భారత ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. పేర్లు మార్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో, పేర్లు మార్చినంత మాత్రాన మీ పిచ్చి ప్రేలాపనలు నిజమైపోదు, అరుణాచల్ ఎప్పటికీ భారత్దే, మీరు ఇలా రెచ్చగొట్టే చర్యలు ఆపాలి అని చెప్పి భారత్ ప్రభుత్వం అయితే సీరియస్గానే చైనాకు కౌంటర్ చేసింది. అండ్ అదే సమయంలో చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ టైమ్స్ భారత్ వ్యతిరేక కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని మన దేశంలో వాళ్ళ అకౌంట్స్ని హోల్డ్ పెట్టేసింది భారత ప్రభుత్వం. మన దేశ ప్రభుత్వం చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ యొక్క అకౌంట్స్ని స్టాప్ చేశారు, హోల్డ్ చేసి పెట్టారు. ఎందుకంటే భారత్ వ్యతిరేక కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని. సో మొత్తం మీద అయితే చైనా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఇలా భారత్ను గెలికే ప్రయత్నం చేస్తూ ఉండడం, మరోవైపు వెనకుండి పాకిస్తాన్ని ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇవి రెండూ మాత్రం చైనా ఆపడం లేదు.